హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బాల్ నావిగేషన్ ఆబ్స్టికల్ ఛాలెంజ్. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే మేమైతే ఈ ఛాలెంజ్ కోసం ఒక ఆబ్స్టికల్ అయితే తయారు చేసినాము. ఇది వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, మీరు చూసినట్లయితే ఒక ప్లైవుడ్ షీట్ ని కట్ చేసి మొత్తం కూడా ఈ విధంగా అటాచ్ అయితే చేసినాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఫినిష్ పాయింట్ అండ్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది. సో ఈ గేమ్ ని ఏ విధంగా ఆడతారు అంటే, రెండు విక్కుల తాళ్ళు అటాచ్ చేసినాం కదా, ఈ తాళ్ళని అయితే పట్టుకోవాలి. కింద బాల్ మీకు కనిపిస్తుంది కావచ్చు అక్కడ. సో ఈ విధంగా ఇగో పైనకు కిందికి అనుకుంటే ఇట్లా 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 బాల్ని కిందికి ఎంచని మొత్తం పైన దాకా తీసుకుపోయి ఆ హోల్లో నుంచి కింద అయితే పడాల్సి ఉంటుంది. సో ఎవరైతే పడేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. ఒక్కరికి 5 ఛాన్సులు ఉండబోతున్నాయి. చూద్దాం ఎవరు పడేస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని చెప్పేసి. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ లాస్ట్ అని ఏం లేదు. ఎవరైతే దాంట్లో పడేస్తారో వాళ్ళు వచ్చేసి సేఫ్, ఎవరైతే పడేయారో అందరు పడేయకుంటే అందరు కూడా జూలో చిప్లు అయితే తినాలి. సో ఛాలెంజ్ క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ గేమ్ లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారని డిసైడ్ చేసే ముందు ఈ గేమ్ రూల్స్ అయితే చెప్తా మీకు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఏమైనా తాడది అయిపోయింది అనుకోండి, మనకి ఇంకొక ఛాన్స్ అయితే వస్తుంది. ఫస్టే చెప్తున్నా. అండ్ ఇక్కడ నుంచి ఆడుతూ ఉంటారు కదా, ఇది అటు ఇటు కింద పడ్డది అనుకో పడ్డట్టే. ఒకవేళ గిట్లా ఇరుకుడు కావచ్చు, లేకుంటే వేరే తన గిట్లా ఇరుకుడు కావచ్చు, గిట్ల మధ్యలో మీద అయిపోడు కావచ్చు, ఇట్లా అయిపోయింది అనుకో మనకి ఇంకొక ఛాన్స్ వస్తుంది. ఓకే, ఒక్కనికి మొత్తం 5 ఛాన్సులు. 5 ఛాన్సులల్లా అట్లా పడేయలేదనుకో, ఒక్కసారి పడేసినా సరే, ఒకవేళ మొత్తం పడేయలేదు అనుకో ఆ లూజర్ జోల చిప్ అయితే పడ్డట్టే మరి. సో చూద్దాం ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు అన్సేఫ్ అవుతారు అని చెప్పేసి. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి డిసైడ్ చేస్తాడు. హలో సాయన్న, హలో రామాబాయ్, హలో విజయ్ గారి, హలో కిట్టన్న, హలో నేనే. నీ వెంతరా ఫస్ట్ వచ్చేసి నేను. సో చూద్దాం నేను 5 ఛాన్స్ అలా పడేస్తానా లేదా అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఫస్ట్ అయితే అన్న పార్టిసిపేట్ చేస్తుండు. ఇప్పటిదాకా మొత్తం ప్రాక్టీస్ చేసి నేను అది కథ కలవాలి. ఇంతకుముందుకు ప్రాక్టీస్ చేసిన ఏందంటే ఇక్కడ దాకా నమ్మకూరు ఎవరు. ఓకే, ఇప్పుడు కింద ఛాన్స్ కౌంటే 5 ఛాయిస్లు అంతే. రెడీయా? రెడీ స్టార్ట్. రెడీయా నన్ను అడుగుతారా జింగిగా, నేను వాళ్ళని అడుగుతున్నా. స్టార్ట్ చెప్పిన అయ్యా మూత అట్లా పెట్టాలా? కాదు నవ్వుకుంటే ఎత్తేది. పాములా కట్టిட்டு పోవాలి. ఉత్తప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఏం అనిపించలే కానీ మ్యాచ్ ఆడితే భయం అవుతుంది. అట్లా ఉంటది మరి మ్యాచ్ అంటే. కింద పడ్డట్టే అది అంతే కాదు. కింద ఒడినా పడుతుంది, ఒడకున్నా పడుతుంది అది. ఫస్ట్ ఛాన్స్ వచ్చేసి రెడీ 1 2 3 సెకండ్ చాయిస్. తిరుగుతాయటో కింద పడ్డట్టే పోతుంది. ఈ ఆగమైనా కొద్ది ఆడాగం అవుతుండే ఆడ. మరి ఎట్టుంది అనుకున్నావు? లేపేమా మళ్ళీ ఎడుతున్నా అయితే. మిషన్ పట్టుకోరా కోతియా, గిది పట్టుకుంటే కింద ఏం కదా ఫేర్గా ఆడు. పక్కా పక్కా పడతా చూడు. బాల్ కట్టి మీరు ఉంటది కిందికి అట్లా ఉంటది మరి. మా పని చేస్తా ముఖం చూడు. ఎట్లుందో
అరే దూరం దూరం మరి మనం నిన్ను ముట్టవో ఏం చేయవు ఆ మూతి చూడు ఎట్లా పెడుతున్నా పెట్టు 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 మళ్ళీ 2 ఛాన్సులు గాడ దాకా పోయిన ఎవరన్నా పంపిస్తారా మీ దాకా అట్లే కానీ కానీ ఈ ఉత్తరం అవుతా టెన్షన్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు పడుతుంది పక్క కింద పడుతుంది కథం పడ్డట్టే అయిపోయింది రైట్ రైట్ ఇది ఒకటి ఉన్నదిగా ఇట్లా కాదు కానీ బుడదలకు దిగుతుండు బిడ్డ ఇట్లా అన్నా కానీ తింపుడే తినుడే డైరెక్ట్ చక్కగా గుంజు అయిపోతుంది అట్నే అనిపిస్తుంది టర్న్ వచ్చినప్పుడు గుంజుతుంది 4th ఛాన్స్ ఇది అజ్జా అరే అయిపోయింది అనే ఆపిండు పెట్రోల్ అయిపోయింది అలా ఫస్ట్ మీదకి పోయిందిరా ఈసారి గెలవచ్చు అన్న ఇంకా అసలు పండుగ ఆడ పెద్ద పండుగ ఉంది ఆగు ముందుంది ముసల పండుగ ఏం కాదు టెన్షన్ పడదు ఎందుకు ఊపుతున్నావు ఇట్లా భయానికి సైలెంట్ ఉంటే కథం కథం ఆపుతాడు మెల్లవేలా అందరు ముట్టుకోకుర్రా ఎవరు ముడుతుర్రు అయ్యా ముద్దుడు మొత్తం ఈ గెలుపుకు కారణం స్టార్టింగ్ లో గేమ్ స్టార్ట్ కాక ముందుకు ప్రాక్టీస్ చేసిండు అందుకే గెలిచిండు బాల్ వద్దురా తాజిగాని పెట్టకరా అంటే తాజిగాని పెట్టిండు బాలు ఇప్పుడు పక్క పడుతుంది ఎందుకంటే పై ఒకటే పై రోడ్ ఉంది చలి పెట్టినట్టు వాటుడు అన్న సేఫ్ ఫస్ట్ స్టార్టింగ్ లా ఇప్పుడు ఈ దాకా వచ్చింది సేఫ్ అవుతుండే గీత కూడా గీసినా ఒప్పుకుంది ఏమైంది ఒకటే ఛాన్స్ ఉంది అయిపోయింది చలో గాంధాగా గారా బాయ్ లాస్ట్ చాయిస్ ఇది అయిపోయింది ఇంకేం జోలో చెప్పు నీకోసం వెయిటింగ్ చేస్తారు చూడు తాడది ఇరికిందా తీసారి అప్పుడు కట్టలేదు లేపు అయిపోయింది అన్న జోలో చిప్ తిందు గంతే బంద్ చేయ అన్న వచ్చేసి ఎంత ప్రాక్టీస్ చేసినా గానీ ఓడిపోయిండు పొంది ఇంకా ఇప్పుడే లాస్ట్ కు సెకండ్ వచ్చేసి మన బాబాయ్స్ చేతులు అసలు చెప్పానంటే గజ 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 పీకినట్టే పీకినట్టే
నాకు ఇచ్చిరా ఇంత ముందుకు కాదు గట్ల చెప్పలే నాకు తెలిసి ఈ జింగిడి కావాలి ఎవడు కూడా దాటి మీది కోరు ఎందుకు చూద్దాం నేను బాల్ పోయి అల్లనే పడుతాడు నువ్వు నడురా ఇడికేంది అయిపోయి గెలిచేటట్టే బాలేరా నువ్వు పెడితే చలో స్టార్ట్ రెడీ 1 2 3 స్టార్ట్ పడాలి కిందనే చలో స్టార్ట్ భయం అవుతుంది రప్పన గుంజరా ఎగిరిపోయి డైరెక్ట్ పొక్కల పడాలి పడదట్లా సేఫ్ జామ్ అయిపోయింది అది జామ్ అయిపోయింది కథం ఒక ఛాన్స్ కథం గట్టి గుంజు వస్తుంది పైకన్ కిందికి నాకు లూజ్ చేయకు పైకన్ రాదా అయిపోయా తీగ గట్టగా ఈ ఆడ పడ్డది ఇక. తిత్తున్నారు కాదు రాదా వాళ్ళు ఇరికింది అది ఏడొస్తుంది దీని మీద లేనే లేదు అది ఒరే జింగిడి కాలారా అందరు ఇంటే వాడేస్తారు కావచ్చు తీగ పడ్డా ఎప్పుడు ఫస్ట్ ఛాన్స్ కంప్లీటెడ్ ఏయ్ చాలా ఉఠా నాటు అది మళ్ళీ ఎక్కుతుంది కావచ్చు పోయిన్ గుంజు బుద్ధున్నంత టైం తీసుకో మస్తు టైం ఉంది టైము మరి 3 నిమిషాలు అంట ఏ లే 3 నిమిషాలు 3 నిమిషాలే 3 నిమిషాలు అయిపోవాలి చెప్పలేగా? చెప్పిన స్టార్టింగ్ అనే లేదు చెప్పలే 3 నిమిషాలు అయిపోవాలి చెప్పలే అన్న ఛాన్స్ 10 నిమిషాలు అయింది మరి నీది అయిందా మూడు బాబాయ్ గారు వేయండి గెలిచినట్టే ఇక. ఆ. అయిపోయా ఊరిది ఇంత. ముత్తల పోతే అయిపోయా ఊరికే గెలిచినట్టు ఊరికే అది బాలు అతుక్కుంటుంది కదా దానికి స్మూత్ గా లేదు డౌన్ చేయి పడ్డది ఓహో అయిపోయా డెడ్ 2 ఛాన్సులు ఫినిష్ 3rd ఛాన్స్ పడే పడే కాదు. పడే పడే Dead. పడే షట్ ఎన్ని అయినా 4 అయినాయి కదా 3 అయిపోయి అది side. వదిలేదు This side. అయిపోయినాడు పో వదలన్నారు నేనంటున్నా 4th ఛాన్స్ నేను నయం రా గాంధా కాన పోయినా నయమే తీయనా ఫోర్త్ దానికి పోయినావు నువ్వు. తీరే చెప్తాడు అప్పని మరి ఎదురా గిదన దాటారా జింగిడి వాళ్ళన్నారు అదే ప్రాక్టీస్ చేస్తావు మరి ఎట్లుంటది శైనుడు నువ్వు ఎవడద్దన్నాడు నువ్వు పట్టుకున్నాక నాకేడిస్తావు తాళ్ళు చే ఆనే పడతా చూడు ఇప్పుడు అది అయిపోయా అయిపోయా వాళ్ళ టర్నింగ్ దాటాడు ఇక కిందికన్ లాస్ట్ అది కాన్సన్ట్రేట్ చేయరా బాబాయ్ కాన్సంట్రేషన్ ఏం లేదు ఇక అయిపోయా కూసో కాలాడు కూసో పోని పోని అదే పోని నువ్వు ఎంత మెల్లగా అయినా కథమే లేప్ లేప్ లేప్. ఇంత ముందు గిన్నె ఇరికింది అరే ఒక ఛాన్స్ ఇర్రా ప్లీజ్ రా అంటే బాబాయ్ గారు ఇంతవరకు జోలో చిప్ తినలే కదా ఇక బాబాయ్ గారు కూడా జోలో చిప్ తినబోతుంది ఇప్పుడు వచ్చేసి కోతిగాడు ఫస్ట్ ఛాన్స్ తెలిసి కోతిగాడు మాయలో తిట్టడం అనిపిస్తుంది నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది అది గాడి దాకా పోతే అవుతుంది లేకపోతే కాదు ఇక అట్లా కదిలేకరా కదిలేక బాబాయ్ ఇదేంది ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నది తాడు అంతే ఈ గీడ పెట్టేది ఇట్లా ఇట్లా చలో అత్తలేదండి సరే అది 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 దియం దియం మరి అతనేది? నాకేం గుంజు కోతిగానికి స్మూత్ గానే గేర్లు వేసినట్టు అది అతుక్కుంటుందిరా బాల్ దానికి కావాలితే కావాలలేదు గదే మరి నువ్వు 2 ఆడుతున్నావు పద్ధతి ఉంటుంది అట్లా ఇది పద్ధతి అరే వెరీ గుడ్ జస్ట్ మిస్ అరే ఒక మూతుర్రా అక్కడదే ఎప్పుడు తిప్పుకోవాలి అది అక్కడది ఎప్పుడు పోతుంది అంటే బాల్ కింద పడేటట్టుంటే పోతుంది కొద్దిగా మంచిగా వచ్చిండ్రు మీ దాకా పోలేరు కొద్దిగా మంచిగా ఆడుతుండ్రు ఫస్ట్ మెచ్చుకోగానే కథం మెచ్చుకోబోయేటోడు ఫస్ట్ ఛాన్స్ కంప్లీట్ ఒక నిమిషమా
తాడు పడతలేదు అది సెకండ్ ఛాన్స్ ఛాన్స్ అని లేకపోతే ఒరిజినల్ కావాలా మనది కాదు వస్తలేదు అది తాడు గుస్తే రావద్దు రానే కాడకపోయినా అది ఫస్ట్ ఇక్కడికి పోతానే లేదు పోదు 2 chances completed. బాధేంద్రా తెలుగు రాదు హిందీ రాదు ఎందుకు నాకు అనరు కావండి బొర్రుపో ఈజీగా పోవచ్చు గాని దాకా ముట్టుకోక ముట్టుకుంటున్నా అందుకోసం పుల్ల పెడుతున్నా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండు నాలుగు ఛాన్సులు కంప్లీట్ 3 ఛాన్సులు కంప్లీట్ అయ్యి 4వ ఇప్పుడు ఇదే నడుతుంది ఏం అర్థలేదు నాది పోలేదా ఫోర్త్ ఛాన్స్ ఏం చేస్తాడో క్రాస్ అన్న ఒక్కడన్నా దాటుర్రా గీందాకనన్నా రావడన్నా అప్పుడు తాడు మంచిగా ఉండేవాడు ఇప్పుడు కూడా పోతా నేను పోతా 2 జోలు తింటావా నా వంతు తింటావా అవరా అది విన్ అయితే తింటా ఫైన్ నువ్వు క్రాస్ ఉన్నావురా కొద్దిగా ఇటు జరుగు తాళ్ళు ఆడదిక్కునే ఇప్పుడు ఆడు ఇటు సైడ్ కొద్దిగా పోతుంది ఏంటంటే పోతుంది ఆడ ఇరికిందనే కష్టం ఇక అవతల పడుతుంది ఈ 4th ఛాన్స్ ఫస్ట్ టైం బాలు వెనక పడ్డది అందరిది ముంగట్టుకు వచ్చింది 5th ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ కోతిగా అంది టెక్నిక్ ఏమైంది టెక్నిక్ ఒక్కసారి గుంజా పడితే పడుతుంది నీకు కిస్మత్ మంచిగా ఉంటే గాడి పోతే అది చేయొచ్చు ఫస్ట్ నాకు ఒక ఛాన్స్ ట్రై మొత్తం ఇట్లా ఊడానే పోతుంది అట్లా టైట్ అయింది మొత్తం ఎట్లా గెలవను నాకు నమ్మకం ఉంది కష్టమే గైస్ ట్రే ఫైన్ నాకు కనబడతలేదు ఆడ యా టైట్ అయిందా రా సుధాం అది పోతలేదు ఆ బాల్ పెట్టు ఏడైందిరా టైట్ లెఫ్ట్ ఏదిరా ఇంత మంచిగా ఉంది నాకు ఇట్లా ఉన్నది అది ఏందిరా ఇంత మంచిగా పోతుంది ప్రతి ఛాలెంజ్ లో జోలో చిప్పు తినే వీరుడు ధీరుడు జోలో చిప్పుల రారాజు జోలో చిప్పు కింగ్ జోలో చిప్పుల కంపెనీల సూపర్వైజరు ఇగో వీడైతే తింటాను ఇప్పుడు జోలో చెప్పులు తెచ్చినందుకు థ్యాంక్ యూ ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కు అప్లై చేద్దాం జోలో చిప్పులు వీనికంటే ఎక్కువ కూడా తినలే కావచ్చు దేశం మీద మొత్తం లోకం మీదనే పడేలో కానీ తిని సపరేట్ తింటా మా తింటా ఒకసారి గుంజరా ట్రై మొత్తం ఫస్ట్ ఛాన్స్ మచ్చా స్టార్ట్ కమాన్ మచ్చా దాన్ని ముట్టుకోకరా అన్ఫేర్ చేయొద్దు నువ్వు లాస్ట్ ఆరా ఎవరు సేఫ్ అయ్యేటట్లేడు వీడిది క్రిష్ పెడతాలో దాని తక్కన కంట్రోల్ చేసిందట మచ్చ కంట్రోల్ అయింది ఫస్ట్ ఛాన్స్ కంప్లీటెడ్ సెకండ్ ఛాన్స్ వీడియో చూస్తాను కూడా అరే ఒక్కడైనా వాడేరా కష్టం అది ఇలా తట్టింది కూడా నేను తీసిన 2 సార్లు ఇయలేదురా కోతిగా దాంట్లో వస్తా టెక్నిక్ ఉన్నది అక్కడ దిక్కు దించు బయటకు వస్తుంది టక్కన లావట్టాలి బయటకు వెళ్ళంగానే దించు అక్కడ దిక్కుది ఇక్కడ దిక్కు లావట్ వచ్చింది 2 ఛాన్సులు అయిపోయినారా ఇప్పుడు 3వది సార్ దాడుతుంది అన్న కష్టం ఇప్పుడు చలా ఇది కాన్ఫిడెన్స్ ఎట్లుంది చెప్పన్నా ఖచ్చితంగా అది కష్టం
అరే గీందాకన్నా రావడన్నా నువ్వే గ్రేట్ అన్నా నువ్వే గ్రేట్ మరి నేను గ్రేటేరా ఎందుకు ప్రాక్టీస్ చేసినావు అందుకు గీందాకన్నా రారి 30 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఒక్కసారి అక్కడే దించు మొత్తం బయటకు వెళ్తుంది టక్కన మీకు ఆడ ఆపేది ఉండే లాస్ట్ ఛాన్స్ ఇంకా రెండు నాలుగు అలానే ఇరికిచ్చాను రా అలాగే వెళ్తలేదు అది అక్కడికి డౌన్ చేస్తే వెళ్తే టక్కన మీద కనాలే వచ్చి వాడు లాస్ట్ ఛాన్స్ మచ్చాంది అయిపోయింది ఇంకా లేవు ఇంకోటి ఉంది తాజుగా అయితే పార్టిసిపేట్ అవుతుండో ఫస్ట్ ఛాన్స్ గుంజుడే ఏం డైరెక్ట్ గుంజుతావు మీదికి లేపుతా పోతు ఉంటుంది పడుతుంది డైరెక్ట్ గుంజా పడతా అనుకుంటా చూడాలి పడతా పడుతుండొచ్చు మన అదృష్టం ఇంకా నయ్యం ఒకవేళ అది వచ్చి ఆగుతావానికి ఎట్లుంటుండే డైరా వెళ్తుండే ఇంకోసారి అట్లే చూస్తా ఒకసారి అట్లే ట్రై అయ్యారు ఉంటే ఉంటది కొడుతుంది డైరెక్ట్ ఆడుకుంటూ పోవాలి డైరెక్ట్ పోలే వద్దు మనకేంద్ర ఛాన్స్ అయిపోతున్నాయి ఇంకోసారి ట్రై అయ్యారా పడతా పడుతుంది వద్దు ఏడుతురు నన్ను చూసి ఎలాగెళ్తారా అని 3 4 పని లేపరా లాస్ట్ ఛాన్స్ నా తను కాదు ఇక గుంజుడే ఉంటే ఉంటది పోతుంది యో ఇప్పుడు ఎట్లా చేస్తున్నామో అంటే అందరికి జోలో చిప్లు అయితే క్యాన్సల్ చేస్తున్నాము ఎట్లా అంటే లాస్ట్ ఎవడైతే తక్కువ హైట్ పోయిండో వానికి ఇస్తాం ఆయన ఆడుకోండి గుంజురు కౌంట్ ఉంటుందా నేను అనుకున్నట్టుగానే ఎవ్వరు కూడా దీన్ని దాటి మీదికి అయితే పోలేదు అందరు ఈయన పడ్డారు కింద ఎవ్వరు గెలవలేదు ఈ ఛాలెంజ్ లా అసలు ఎట్లా చేసేది ఉంటే ఛాలెంజ్ ఎట్లా చేసేది ఉండే అంటే పైన దాకా పోయిన వాళ్ళు విన్ను లాస్ట్ ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు జోలో చిప్ పెట్టేది ఉండే పెడదాం మరి ఇప్పటికైనా మంచి ఇంకో ముచ్చట ఏంటంటే ఇంకో ఛాయిస్ ఇద్దామని అనుకున్నాం కానీ ఏమైందంటే 5 జోలో చిప్లు ఉన్నాయి కాబట్టి అందరం తిందాం ఓడిపోయినందుకని మేమే చెప్పినాం ఇప్పుడు సో అందుకే ఇప్పుడు అది ఆపేసి మరీ తింటున్నాం కాదురా ఇప్పుడు ఎట్లా ఒకసారి అవసరం లేదు చాలు అందరం తినాలి తింటున్నాం అయిపోయింది 250 రూపాయలకు ఒకటి తిందాం వరక ఏముంది తినబుద్ధి అవుతున్నట్టున్నది పనిష్మెంట్ అంతే నువ్వు చెప్పినావుగా అట్లా ఇను 250 రూపాయలకు ఒకటి ఇవన్నీ వేస్ట్ చేయకుండా ఏం చేద్దాం అంటే అందరు సేఫ్ అయితే నువ్వు సేఫ్ అయితే పోవచ్చు తిను ఎవరైతే టాప్ పోతారో వాళ్ళు విన్ను పక్క పడుతుంది కింద నువ్వు లేచిపోయి నేను అప్పుడే చెప్పిన మంచిగా ఆడేటప్పుడు అన్న ఇంకో ఛాన్స్ పెడదాం కొంచెం చక్కెర ఇట్లా దొడ్డుగా ఉండే ఇంకో ఛాన్స్ పెడదామంటే ఇల్లే ఇప్పుడు తిను ప్లైవుడ్ షీట్ అసలు మొత్తం పెట్టేది ఉండే మనం కట్ చేసేది కాకుండా లేకపోతే ఇట్లా ఇంకో వాళ్ళకి 5 పెట్టాలి ఫస్ట్ అందరు ఒక్కొక్కరు తినాలి ఆవురి ఫస్ట్ ఓడిపోయింది నేను తింటున్నా ఆవురా ఇట్లా తినడు ఎప్పుడు చూడలే కాబట్టి ఇదే ఫిక్స్ చేస్తున్నాం ఈసారి ఘోరం ఇది ఒక్కరిని చూసి అందరూ నవ్వుతుండే అప్పుడు మంచిగా మంచిగా అంటుంది ఇప్పుడు అందరిని చూసుకొని అందరం మంచిగా నీకు మంచిగా అబ్బా గీడు అప్పంచాలు రెచ్చి పీక్తాడు జోలో చిప్పు అని వాడు భయంలో పడతారా కారం నేను తీసుకో ఆగుతాడు అది ఇప్పుడు గట్లే ఉంటది రా చాప సాజీనే మస్తుంది అన్నాడు నాకేమో
స్పైసీ మాస్టర్ ఆడు తిను ఏమే కానీ మొత్తం ఒకటేసారి గడ్డలు పడితే చూడు కొంచెం కొంచెం వేసుకో ఒకసారి దివ్వి నడవై కింద మీద ఎత్తా అంటే మా తింటా తీరా నేను తింటా మీకు తినబెడతా తర్వాత ఎందుకు టెన్షన్ పడతారు ఈ ఘోరం ఉంది ఇది ఫస్ట్ ఎందుకు దాగుడు అలా నీళ్ళ కరిగిస్తారు అన్నట్టు గోరి కరిగి చిప్సా అరే చిప్సారా నీకు 250 దాలో అయ్యా అవన్నీ వేయాలా కారం మండొద్దంటే ఎక్సర్సైజ్ నాకు ధైర్యం వస్తలేదు తినన్నా అంటే నీకు జ్యూస్ కావాలంటే మరి నవలిస్తాం రెండు తినరా నేను నా అవుతుంది మరి నువ్వు బాగా తింటాడుగా ఎవడు తింటే అట్లా ఉండదు క్రిస్పీ కానీ లేపండి డబ్బులు కొట్టండి కానీ ఎవరికన్నా చిప్స్ ఇట్లా కావాలంటే జోలో చిప్పి తినండి బాగుంది డాన్సింగ్ ఎందుకు తింటే అర్థమైంది లేదు మొత్తం కాదు చప్పట్లు కొడుతున్నావు బాగుందా నెక్స్ట్ నేనే అబ్బా ఏం కాలుతుంది అమ్మా లేదు రాసి ఉన్నది చెంబట్టుకొని దీని మీద ఉంది కదా ఫైర్ వస్తుందని అట్నే ఉంది గుద్దు కింది గుద్దు సమయం నాకు తిను రాజనీది నేను కొంచెం తింటున్నావు మనం మొత్తం తినలేవు ఇక ఓనా ఇన్నించి వెళ్ళిపో డిలేట్ ఇట్రా నువ్వు తిను అయిపోయావు అందరం తిన్నాక ఆడ కూర్చోం ఒక దగ్గర అప్పుడు మామూలు లేదు ముసలి చూడు రేట్లుందా ముసలి ఏమా తిన్నావా ఫస్ట్ టైం మొత్తం తిన్నా కళ్ళ కింద పెట్టి జస్ట్ ఇట్లా బయటికి వెళ్ళింది అది ఇదంతా తిన్నా ఇప్పుడు మొత్తం తినాలి ఎట్లా తిన్నావు నువ్వు 50 దాకా మొక్కలు ఎత్తాను మాడిపోయింది కొంచెం తిన్నా ఒక్కసారి అంత తినాలి కింద పడు అది వేసుకో లోపల వేసుకో బాటు ఏం లేదా అంతటి ఉంది ముక్కులోకి వస్తుంది అంతా జోర చెప్పు మరి ఎక్కువ రియాక్షన్ రాని మంది ఉండిపోయి సంగతి వెళ్తుంది మనకి అవతలేదు ఎప్పుడు తినాలా అన్నట్టుంది దానికి డోర్ పడుతుంది అంతా పైన 2 నిమిషాలు అయినాక స్టార్ట్ అవుతుంది మంట పెట్టుకోగానే స్టార్ట్ కాదు వీడియో ఒకడు ముత్కద తినుకుంటా ఏడుతాడు గొడవ ఉంటాయి నీళ్ళు తాగితే బాగా మడతా నీళ్ళు తాగాలి మడుతుంది ఘోరంగా ఇది ఇంకా వెరైటీ కారం తిన్నాక జల్లి తక్కువ అంటే ఏం కావాలంటే ఏం లేదు
చక్కెర ఉన్నదేపో గింత మచ్చా అదేపో అయ్యో డబ్బా పోసుకో డబ్బా వీనికి ఏదామంటే ఫస్ట్ పోరా మన పాలెత్తుడు మడుతుంది నాలుగ మొత్తం వదదు ఇంకా మడుతుంది అది అరే నీకు సావేరా వీడు యాక్చువల్లీ లాస్ట్ కాకపోతే నాకు ఇప్పుడు కూల్ డౌన్ అయిపోయింది జల్దీ పెడుతున్నాం వీనికి ముత్కద తింటా ఉన్నాడు లైట్ ఉంది లాస్ట్ ఉండగా నేను తినబే లాస్ట్ ఉండగా కూడా వేసేటట్టు తిను అందుకే తీసుకొని ఆ స్విచ్ మొత్తం కనిపిస్తుంది కోసేయాలి మళ్ళీ ఇట్లా తిను మెల్ల తిను కోసుకో గుట్కేసినట్టు కాదు అరే కారప్పొడి మొత్తం ఓడగొడుతుండ్రా చేయకున్నది అంతా తిను 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 నాకు అంతా ఏలుకున్నది తిను భయం వచ్చింది తినరా నాకు అది నాకు ఇది నాకు అవుతుంది ఆల్రెడీ ఏడిచిండు వాడు మొత్తం చాలా ఇంకోటి ఏమాట అబ్బో ఘోరంగా కాలుతుంది అయిపోయింది నీళ్ళు కాలుతుంది నూరంతా కాలుతుంది నూరు మొత్తం పగ గడ్డెట్రా అటు పోయినా అనుకో పొల్లు అయితే అయిపో నువ్వు కూసో ఇన్న కూసో అబ్బా ఏనండి అటు పోకరా అబ్బో ఏంటి నీరు అబ్బో ఏంటి అది ఆ ప్రభావం గట్క అయ్యా రైట్ అనిపించింది బాబాయ్ ఫస్ట్ టైం నేను మండుతుంది నోరు మామూలుగా లేదు ఘోరంగా ఉందిగా నాకైతే ఇది అంతా మండుతుంది ఇదంతా గీడ మండుతుంది జస్ట్ బాటిల్ చచ్చిపోతారు అయ్యా అలసరపత్త చూడు అలసరపత్త ఇలా మడుతుంది ఇట్లా వన్ సైడ్ కి సేమ్ అదే స్పాట్ లో మడుతుంది మళ్ళా ఇదంతా వస్తుంది ఇదే వన్ సైడ్ ఇద్దరు తింటారు రారా తినరు నీకు అలవాటైనా తిను ఉవ్వా అనడానికి ఇంకా ఏయ్ ఎంత అలవాటు ఉన్నా కానీ కారం మండుతుంది ఘోరంగా ఘాటవుతుంది చూస్తున్నా ఉంచుదామని చూస్తున్నావు నేను ఉంచనియ్యా అయిపోయిందా ఏంద్రా మీ ఇద్దరికి ఏమైతలేదు ఇప్పుడు కాదు అది నాకు కూడా గట్టిగా అనిపించింది ఫస్ట్ జస్ట్ నార్మల్ నోరు ముక్కడే మండింది ఎగిరిండు ఒక్క జోల తీపి సెట్ అయ్యండి క్విక్ ఆటలేదు అబ్బో ఫస్ట్ మింగినప్పుడు ఏం మనమే స్టార్ట్ అయింది ఏడుతాడు ఏంద్రా అరే ఎక్స్ట్రా కారం వచ్చినట్టున్నారా ఇంకా కారం ఉండకపోతుండే ఇంత ముందుకు బాగా కారం వచ్చినాయి పెడతాండి అలా ఇంకా మింగలే దగ్గరికి ఏడుతాడు బర్రెలకి ఏం కొడతాను ఇట్లా వైబ్రేషన్ అవుతుంది మొత్తం నాలుగే ఇవరకు మింగలే కదా ఇప్పుడు మింగినాం వెళ్తుంది ఎప్పుడో మింగలేను ముఖాలు డిఫరెంట్ గానే అందరి మంచి కారానికి అన్ని వణుకుతున్నాయట
ఇట్లా ఇట్లా స్ట్రైట్గా ఉంటే ఏమనిపిస్తుంది స్ట్రైట్గా ఉంటే ఏమాత్రం వంగినా మొత్తం దాని మీద కడుపు మీద వేడి బాగా మడుతుంది మోటార్ దగ్గర లేవాడితే ఇట్లా వణుకుతాం కదా అట్లా వణుకుతుంది మొత్తం సకలం లేటుకో మంచిగా కూర్చోరా అరే సొల్లిగా ఆడుతుందా ఏమైందిరా మడుతుంది ఇంకా గది పెట్టేది ఉండే మొత్తం నిలిపెట్టి రాత్రట దానికి ఈసారి అయినంత పరిస్థితి ఘోరం ఎప్పుడు కాలేదు. ఈసారి ఎట్లా అంటే మొత్తం అందరికి విపరీతంగా అదైంది, ఎఫెక్ట్ అయింది. కొత్త అయినా తెచ్చి బాగా కారం ఉన్నాయా ఏమైంది వాడు ఎప్పుడు తినేటోడు వాడు కూడా ఆడ వంటి బోరుతా ఉన్నాడు. ఆసనం వేసిండాడు పోయి. ఈ కారానికి మేము ఎటు అవుతున్నామని మనోడు ఇవన్నీ తీసుకొచ్చిండు, డైరీ మిల్క్ చాక్లెట్లు, ఈ పాలు, ఆ కూల్ డ్రింక్ అవోటి ఇవోటి అన్నీ. సో ఇప్పుడు వీటిని అయితే తింటాను. ఈ జింగిడియాలు పాలు తాగారైతే మెయిన్ కారాన్ని చంపేసేది పాలు. తాజుగా ఎట్లా అనిపించిందిరా? తిన్నా చెప్తా. ఇంకోటి తింటావారా? చలో చెప్పు. వీడు బాగా ఎక్స్ట్రా చేస్తుండు నిన్నటి నుంచే. బర్రెకు పొడవాలి మరి పొడతనే పాసా నిన్ను ఓడవాలి పట్రా బాబాయ్గా ఏందే పట్రా. మొత్తానికి గాయస్ ఇది మేము ఆడిన బాల్ నావిగేషన్ ఆబ్స్టికల్ ఛాలెంజ్. అందరం జోచిపోయినాము ఓడిపోయి. సో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.